హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ. ఈ రెసిపీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీలోకి, రైస్లోకి, రెండిట్లోకి చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ కూడా చాలా థిక్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత అందులోకి కొన్ని ఎండుమిర్చి, కొన్ని కాజు యాడ్ చేసేసి వాటిని డ్రై రోస్ట్ చేయాలి. నేను కాజు హాఫ్కి కట్ చేసి యాడ్ చేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక 3 టొమాటోల్ని పెద్ద ముక్కలుగానే కోసుకొని దీనికి యాడ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి ఒక పేస్ట్ లాగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీనిలోకి వాటర్ అసలు యాడ్ చేయకూడదు, నార్మల్గానే మనకి మంచి పేస్ట్లా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మనం కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా 1 kg యాడ్ చేసుకున్నాను. ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసి ఒక 3 to 4 minutes కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యి ఇంకొక 5 minutes కుక్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలాని ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఎండుమిర్చి, కాజు ఇంకా టొమాటో పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని చికెన్కి మంచిగా మిక్స్ చేసేసి కాసేపు ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్ రెసిపీలో ఇంతవరకు చికెన్ని లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేయలేదు, ఓన్లీ ఓపెన్ చేసే కుక్ చేస్తున్నాము. ఇలా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత దీనికి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ రెసిపీ మీకు రోటీలోకైనా రైస్లోకైనా థిక్ గ్రేవీతో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 2-3 minutesకి మనకి ఇలా చికెన్ నుంచి ఆయిల్ పైనకి తేలుతుంది. అప్పుడు మనం ఇందులోకి 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కరెక్ట్గా 15 minutes ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అండ్ మనం గ్రేవీకి యాడ్ చేసుకునే వాటర్ అనేది మనకి ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. అప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే లాస్ట్లో మనకు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని దించేసుకుంటే మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. సో ఇదండి మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ రెసిపీకి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.